హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసండి కిచెన్ టిప్స్ అయితే చాలా వరకు ఇంట్లో ప్రతి ఒక్కరి మహిళకైతే ఉపయోగపడే కిచెన్ టిప్స్ అండి. 60 కిచెన్ టిప్స్లు అయితే తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇచ్చి వీడియో చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసండి, మనం మొక్కజొన్న కంకులను ఉడకబెట్టేటప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అన్నీ ఒకేసారి ఉడకబెట్టాలంటే కష్టమైపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఒక గిన్నెలో మనం ఇలా పెట్టేసామనుకోండి, ఇప్పుడు అన్నీ వేసేటప్పుడు ఉడకబెట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా, కొన్ని మిగిలిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయండి, టూత్ పిక్స్ అయితే ఈ మొక్కజొన్న కంకికి గుచ్చి చూడండి, నిజంగా షాక్ అవుతారు. వీటిని మనం ఎలా ఉడకబెట్టుకోవచ్చో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఈ కంకులను అయితే సగానికి ఇలా విరిచేయండి. ఇప్పుడు ఫుల్లుగా పెట్టిన దానికంటే ఇలా హాఫ్ కట్ చేసిన తర్వాత వీటికి టూత్ పిక్స్ గుచ్చేసి మనం గిన్నెలో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్నంటే అన్నీ ఒకేసారి మనం ఉడకబెట్టేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు స్పేస్ కూడా మిగిలిపోయింది చూసారా. ఇంతకుముందేమో మనము కంకి మొత్తం ఇలానే ఫుల్గా పెట్టేసినప్పుడు మనకు ప్లేస్ సరిపోలేదు, కానీ ఇలా సగానికి కట్ చేసి టూత్ పిక్స్ పెట్టి గుచ్చేసాము కదా, ఇలా ఉడకబెడితే ఎంత చక్కగా అన్నీ సరిపోయాయి, చక్కగా ఉడికిపోతున్నాయి. మనకు గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. 2 సార్లు ఉడకబెట్టాలని అవసరం లేదు. చూసారా. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, పొటాటోస్. ఆలుగడ్డలు నిల్వ ఉంచేటప్పుడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మొలకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, గ్రీనీస్ కలర్లో పైకి. అలా రాకుండా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే, మనం ఎక్కడైతే నిల్వ ఉంచుకుంటామో ఆ ప్లేస్లో అయితే ఒక యాపిల్ అండి, యాపిల్ని కనుక అందులో పెట్టేసి స్టోర్ చేసామనుకోండి, మొలకలు రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఆలుగడ్డలు. మీరు కూడా ట్రై చేయండి ఇలానే. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ బాటిల్ని వంపిన తర్వాత ఏమవుతుందంటే, కొంచెం మనం ఆయిల్ పోసేసిన తర్వాత కొంచెం ఆ క్యాప్ నుంచి కొంచెం ఇలా కారిపోతూ ఉంటుంది, కిందికి వచ్చి మొత్తం మనం బండల మీద టైల్స్ మీద మొత్తం ఆయిల్ అయిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఈసారి ఏం చేయండి అంటే, ఇలా దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ పోసేసిన తర్వాత కుందిలో ఒక టిష్యూ పేపర్ తీసుకోండి. టిష్యూ పేపర్ని ఒక 4 మడత పెట్టేసి మధ్యలోకి చిన్న హోల్ లాగా చేసేయాలి. ఇలా కట్ చేసేసుకొని ఇలా హోల్ పెట్టేసుకొని ఈ క్యాప్కి గడంగా మనం పెట్టేసామనుకోండి, ఆయిల్ పోసినా కూడా అది కారినా కూడా ఆ టిష్యూ అనేది పీల్చుకుంటుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కరివేపాకులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా మనం నిల్వ పెట్టుకోవాలంటే కొన్ని రోజులకే అవి నల్లబడిపోతాయి ఉంటాయి కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తాజాగా ఉండవు, కలర్ చేంజ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఈ ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా మనం ఐస్ క్యూబ్ తయారు చేసుకోవడానికి, ఇందులో కరివేపాకులను ఇలా పెట్టేసి వాటర్ పోసేయండి మొత్తము. ఇవి చక్కగా ఐస్ క్యూబ్ లాగా ఫామ్ అయిపోతాయండి. వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం నిల్వ పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు బయటికి తీసేసి మనం చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు అయిపోయింది చూడండి, మొత్తం ఐస్ క్యూబ్స్ లాగా మొత్తం ఫామ్ అయిపోయాయి. ఇప్పుడు మనకు ఎంత అయితే అవసరం పడుతుందో అన్ని క్యూబ్స్ని తీసేసి మనము ఒక బౌల్లో వాటర్ పోసేసి కనుక పెట్టేసామనుకోండి, కరివేపాకు అనేది ఫ్రెష్గా గ్రీనిష్ కలర్లోనే ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదండి. మనం ఫ్రెష్గా వాడుకున్నట్టు ఉంటుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతే. ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా గ్రీన్ కలర్లోనే ఉండింది, మనం ఐస్ గడ్డ ఫామ్ అయినా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, అప్పుడప్పుడు డోర్స్ అనేటివి సౌండ్ వస్తూ ఉంటాయి కదండి ఆ జెయింట్స్ దగ్గర. అప్పుడు ఏం చేయండి అంటే, కొబ్బరి నూనె తీసుకొని కొంచెం అందులో పోసామనుకోండి, జాయింట్ కాడ అయితే ఫ్రీ అయిపోయి మనకు సౌండ్ రాకుండా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, కర్టెన్స్ అండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మనము తీసి పక్కన నెట్టుతూ ఉంటాం కదా, అలా ఏం చేయండి అంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకోండి. మనం కొంచెం అందంగా తయారు చేయడానికి చక్కగా ఇలా పెట్టేసి ఇలా ఫ్లవర్ షేప్ ఇచ్చేసామనుకోండి, చూడడానికి బాగుంటుంది, గదిలో కూడా వెలుతురు బాగా వస్తుంది. చూడండి ఎంత బాగుండింది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, పచ్చిమిర్చిలు కట్ చేసేటప్పుడు చాలామందికి చేతులకు మంట వస్తూ ఉంటుంది కదా. అలా అప్పుడు ఏం చేయండి అంటే, ఒక ఫోర్క్ తీసుకొని పచ్చిమిర్చి గుచ్చేసి చక్కగా ఇలా కట్ చేసేయండి. పని ఈజీ అవుతుంది, ఇబ్బంది లేకుండా చక్కగా కట్ చేసుకోవచ్చు, చాలా హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా జాలి పెట్టేసి ఏదైనా వడకడదాం అనుకున్నప్పుడు వెడల్పాటి గిన్నెలో జాలి అయితే జారిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ చివరన అయితే ఒక స్పూన్ అండి, ఫోర్క్ స్పూన్ కానీ మన నార్మల్ స్పూన్ కానీ ఇలా పెట్టేసి కనుక మనం ఇలా పెట్టేసామనుకోండి వడగట్టడానికి చాలా ఈజీగా అవుతుంది, పని సులభం అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి అయిపోయిన పేస్ట్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో అయితే ఇలా స్పూన్ తీసుకొని ఇలా గట్టిగా నెట్టేసేయండి. నెట్టేసి దీన్ని మడత పెట్టేసి మనము బట్టలకు ఆరబెట్టే క్లిప్పులు ఉంటాయి కదండి, దీనికి ఇలా పెట్టేసి ఇలా ఇచ్చేసామనుకోండి పిల్లలు చక్కగా తీసేసుకుంటారు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి కొన్ని ప్యాకెట్స్ని మర్చిపెట్టేటప్పుడు కొన్ని పాడైపోతూ ఉంటాయి కట్ చేసిన తర్వాత. వాటిని ఏం చేయొచ్చు అంటే ఇలా అదే కవర్ని కట్ చేసి ఇలా లోపలికి పెట్టామనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టేప్స్ ఉంటాయి కదండి, ఈ టేప్లను అయితే మనము వాడేటప్పుడు అయితే ఇటు అటు వెతకాల్సి వస్తుంది. అవి లోపలికి అంటుకున్న తర్వాత ఓ మానంగా రావు కదండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక టూత్ పిక్ ఇలా గుచ్చేసి ఇలా పెట్టేసామనుకోండి మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చక్కగా దాని నుంచి తీసేసుకోవచ్చండి. కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి గుండు పిన్నులను అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక స్పాంజ్ ముక్కను తీసేసుకొని అందులో అన్ని గుండు పిన్నులను ఇలా గుచ్చేసి కనుక మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం అవసరం ఉన్నప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి డోర్స్ అప్పుడప్పుడు ఇలా గోడలో కొట్టుకున్నప్పుడు ఆ గోడల కన్నా పెయింట్ మొత్తం పోయి కొంచెం మరకలాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక ప్లాస్టర్ తీసుకోండి. ప్లాస్టర్ని అంటించేసి మన బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, బాటిల్ క్యాప్స్ని ఇలా అంటించేసేయండి. ఇప్పుడు డోర్ ఎంత కొట్టుకున్నా కూడా గోడలు అనేటివి పాడవకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. అన్ని ఇంట్లో ఉన్న వాటినే మనం ఇలా వాడుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి కొంచెం పాలు తీసుకోండి, ఒక బౌల్లో కొంచెం పేస్ట్ వేసేసేయండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని మనం చేతులకి అప్పుడప్పుడు ట్యాన్ ఫామ్ అయినప్పుడు కొంచెం దురదలాగా ఏర్పడినప్పుడు కానీ లేకపోతే కొంచెం మురికిగా అనిపించినప్పుడు బాగా రుద్దేసి కనుక మనము మసాజ్ చేసామనుకోండి తర్వాత మనము కడిగేసుకుంటే చక్కగా నీట్గా మాయిశ్చరైజర్ లాగా మిల్క్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి మనము క్యారెట్ కొంచెం స్లైసెస్గా కట్ చేయాలంటే పర్ఫెక్ట్గా రావు కదండి, అప్పుడు ఏం చేయండి అంటే చాకుకి ఒక టూత్ పిక్ పెట్టేసి ఒక ప్లాస్టర్ని అంటించేసేయండి. చిన్న ముక్కని ఇలా అంటించేసేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇప్పుడు కట్ చేయండి. ఇప్పుడు చక్కగా స్లైసెస్ అయితే ముక్కలు మంచిగా సన్నగా బాగా వస్తాయండి. మీరైతే ట్రై చేయండి ఒకసారి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. స్టార్టింగ్ కట్ చేసిన దానికి తర్వాత కట్ చేసిన దానికి డిఫరెంట్ చూసారా. నెక్స్ట్ టిప్ వచ్చేసండి అప్పుడప్పుడు మనకి మసాలా దినుసులు దొరకనప్పుడు ఏం చేయండి అంటే కొన్ని బట్టలకు వచ్చే ట్యాగ్స్ ఉంటాయి కదండి, కొంచెం మందపాటి పేపర్స్ ఉంటాయి కదా, వాటి మీద కొంచెం నేమ్ రాసేసి మనము డబుల్ ప్లాస్టర్ని ఈ సీసాల మీద అంటించేసి ఇలా పెట్టేసామనుకోండి దానికైతే మనకి ఈజీగా దొరికిపోతాయండి మసాలా దినుసులు ఏవైనా సరే, పసుపు, ఉప్పు, కారం, మసాలాలు అలాంటివి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి అప్పుడప్పుడు జిప్పులు ఫెయిల్ అయిపోతా అంటే చక్కగా మనకు ఊడిపోతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఒక పిన్నిస్ పెట్టేసుకొని ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి కొన్ని సూట్ కేసులకు అయితే వీల్స్ వస్తూ ఉంటాయి కదా, అవి ఫ్రీ మూమెంట్ ఉండడానికి కొంచెం కొబ్బరి నూనె వేయండి. అవి చక్కగా ఫ్రీ అయిపోయి మనకి ఫ్రీగా మూమెంట్ ఉంటుంది, అంటే మనం ఇటు అటు తీసుకెళ్ళేటప్పుడు అయితే చక్కగా వచ్చేస్తాయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం వెల్లుల్లి అండి. అల్లం వెల్లుల్లి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు మనం నిల్వ ఉంచుకోవాలంటే కొంచెం అవి త్వరగా ఎండిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఏం చేసుకోవాలంటే నిల్వ ఉంచే కవర్లో ఒక టిష్యూ పేపర్ తీసుకోండి. టిష్యూ పేపర్లో కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పును వేసేసి ఇలా మడత పెట్టేసి దీంట్లో వేసేయాలి. దీన్ని ముడిగట్టేసామనుకోండి మనం ఇలా స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, ఎండిపోకుండా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఎటైనా ఊరు వెళ్ళేటప్పుడు మనకు హ్యాండ్ వాష్ లిక్విడ్ తీసుకెళ్ళాలా కానీ లేకపోతే ఫేస్ ప్యాకులు కానీ ఏదైనా సరే తీసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటాయి, అంటే కారిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఏం చేయాలంటే బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదండి ఆరబెట్టేటప్పుడు, ఆ క్లిప్ని ఇలా తొడిగిచ్చేసి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసామనుకోండి అది కారిపోకుండా
మనకు చక్కగా ఈజీగా వాడుకోవచ్చు. అది పాడవకుండా బ్యాగ్ కూడా పాడవ్వదు, అవి కింద కూడా పోదు. మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. జర్నీ చేసేటప్పుడు ఇలా మీరు కూడా యూజ్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి గోల్డ్ వస్తువులండి. ఏవైనా మనము స్టోర్ చేసుకునే బాక్సులు ఉంటాయి కదండి, అందులో వచ్చేసి ఏం చేయాలంటే కొంచెం కలర్ షేడ్ అవ్వకుండా ఎక్కువ రోజులు మనకు మంచిగా ఉండడానికి, పాలిష్ పట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక పేపర్లో రాళ్ళ ఉప్పు తీసేసుకొని దీన్ని ఒక చిన్న మడత పెట్టేసి మనము స్టోర్ చేసుకునే గోల్డ్ ఐటమ్స్లలో ఇలా పెట్టేసామనుకోండి, గోల్డ్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా మనం కొత్త వాటిలాగా అట్లనే ఉంటాయండి, మెరుగుపట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరాన్ని మనము ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇది పచ్చకర్పూరం అండి స్వీట్స్లల్లా, అంటే ముఖ్యంగా లడ్డూలు తయారు చేసే దాంట్లో కనుక పచ్చకర్పూరం వాడారనుకోండి అచ్చం తిరుపతి లడ్డు టేస్ట్ వస్తుందండి. అంత బాగా ఫ్లేవర్ తోటి రుచి కూడా చాలా బాగా ఉంటుంది. ఈసారి మీకు కనుక దొరికితే మాత్రం పచ్చకర్పూరం ఇలా వేసి లడ్డూలు చుట్టుకోండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఒక బౌల్లో కొబ్బరి నూనె తీసుకోండి, దీన్ని కొంచెం వేడి చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి, ఒక చిటికెడు వేస్తే సరిపోతుందండి. వేసేసుకొని మనకి ఎక్కడైతే నొప్పులు ఉంటాయో జాయింట్స్లల్లో కానీ షోల్డర్ భుజము ఎక్కడైనా సరే నొప్పులు ఉన్న కాడ ఈ ఆయిల్ని రుద్దేసి మసాజ్ చేసామనుకోండి, పెయిన్ రిలీఫ్ అనేది చాలా బాగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి దీపారాధన చేసేటప్పుడు అందులో వచ్చేసండి దీపాలు వెలిగించిన తర్వాత కర్పూరం వేసేయండి ఆయిల్లో. ఆ కుందీలలో వేసేసామనుకోండి మంచి వాసన సువాసన వెదజల్లుతుందండి. ఇల్లంతా చాలా బాగా మంచి వాసనతోటి చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి పచ్చకర్పూరం అండి. ఒక పేపర్లో తీసుకోండి, ఒక 5-6 ముక్కలను తీసేసుకొని నేను చక్కగా మడత పెట్టేసి, ఎక్కువ ఎవరైతే కార్లో జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ తోటి వామిటింగ్ చేసుకుంటారో అలాంటి వాళ్ళు ఇలా కార్లో పెట్టుకోండి, మీకు ఏ స్మెల్ రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది, వామిటింగ్ కూడా రాదండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఏదైనా పిండి మనము జల్లించేటప్పుడు కొంచెం గడ్డలుగా ఫామ్ అయిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు కొన్ని కాయిన్స్ అండి, చిల్లర కాయిన్స్ని వేసేసి మనం ఇలా జల్లించామనుకోండి చాలా ఈజీగా అయితే పిండిని అయితే జల్లించుకోవచ్చు అండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి మనము ఇల్లు ఊడ్చేటప్పుడు ఏం చేస్తాము, డస్ట్ మొత్తము ఫామ్ అయిపోయిన తర్వాత చాటలు తీసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం జుట్టు అక్కడక్కడ మనకు ఉండిపోతుంది కదా, చీపురుకే అంటుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే డస్ట్ అయితే చాటకండి కొంచెం డబుల్ ప్లాస్టర్ అంటించేసి మనం డస్ట్ తీసామనుకోండి ఆ జుట్టు అనేది దానికి అంటుకొని మనకి ఈజీ అవుతుంది పని. నెక్స్ట్ టిప్ వచ్చేసంటే షుగర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో కొంచెం లవంగాలు వేసేయండి, పురుగు పట్టకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలానే. లైక్ ఇవ్వని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి సూదిలో దారం గుచ్చాలంటే చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, ఈజీగా ఏం చేయండి అంటే ఉడికించిన రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ని అయితే దారానికి చివరి భాగాన బాగా ఇలా అంటించేసేసి మనం సూదిలో కనుక పెట్టామనుకోండి ఈజీగా సూదిలో అయితే దారంని ఎక్కించేయొచ్చండి. ఇవి పెద్దవాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి షార్ప్నర్ అండి. పిల్లలు చెక్కి అక్కడక్కడ వేసేస్తూ ఉంటారు, అంత డస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే అయిపోయిన అగ్గిపెట్టెలో ఏం చేయండి అంటే చిన్న ఇలా కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అందులో షార్ప్నర్ వేసేసి మనం పెన్సిల్ తోటి ఇలా చెక్కేసామనుకోండి ఆ చెత్త అంతా అగ్గిపెట్టెలోనే ఉంటుంది. మనకు అవసరం అయిపోయిన తర్వాత దాన్ని బయటపడేయచ్చండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి గోధుమ పిండిని ఎక్కువ పట్టించుకొచ్చిన తర్వాత అప్పుడప్పుడు పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకుని తీసేసి ఈ పిండిలో కనుక పెట్టామనుకోండి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పిండి పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి వెల్లుల్లి పొట్టు తీయాలంటే చాలా ఏడుపు వచ్చేస్తుందండి. మీలో ఎంతమంది బాధపడిపోతూ ఉంటారో, అబ్బా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతాం కదా, ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కోస ఈ కోస మధ్యలో కట్ చేసేయండి. ఇలా కట్ చేసి కనుక మనము వెల్లుల్లి పొట్టు తీసామనుకోండి చాలా ఈజీగా తీసేయొచ్చండి, ఎక్కువ శ్రమ పడకుండా.
పని కూడా చాలా సులభం అవుతుంది. గంటలు తరబడి చేసే పనిని నిమిషాల్లో చేసేయొచ్చండి. ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికి. చాకు అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి, ఇలా కట్ చేసేయండి. చేత్తో తీయడం కంటే ఇలా చాకుతో కట్ చేసి తీసేస్తే చాలా ఈజీగా పని అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఏవైనా బట్టలు మడత పెట్టేటప్పుడు టీషర్ట్లు కానీ షర్ట్స్ కానీ మడత పెట్టేటప్పుడు ఏం చేసుకోండి అంటే, కొంచెం చాలామందికి రాదు కదా, మన పెళ్లి కార్డ్స్ ఏమైనా ఉంటాయి కదండి, స్టిఫ్గా ఉన్న కార్డ్ని ఇలా మధ్యలో పెట్టేసేయండి. ఇలా ఇటు సగము అటు సగం ఇలా పెట్టేసి మనము మడత పెట్టేసామనుకోండి, ఈజీగా అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి, లోపల నుంచి ఆ కార్డ్ని తీసేస్తే సరిపోతుంది. టీషర్ట్ అనేది మంచిగా మడత పెట్టేయచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఏవైనా సరే కొన్ని డ్రెస్సులు కానీ ఇన్నర్స్ కానీ కొన్ని పాయింట్స్ అలాంటివి ఏమవుతుందంటే, కొంచెం లూజ్ అయిపోయినప్పుడు ఏం చేయండి అంటే, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఎంతైతే లూజ్ ఉంటుందో దానికి ఇలా పిన్స్ అండి, జుట్టు పెట్టుకునే పిన్స్ ఉంటాయి కదా పిల్లలు వాడేటి, దీన్ని ఇలా గుచ్చేసామనుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే అప్పటికప్పుడు కుట్టే పని లేకుండా కొంచెం పని తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది, పని కూడా ఈజీ అవుతుంది కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఒక హ్యాంగర్ తీసుకోండి. హ్యాంగర్కి వచ్చేసి బట్టలు ఆరబెట్టడానికి వాడే క్లిప్పులు ఉంటాయి కదా, ఈ క్లిప్పులను పెట్టేసేయండి. వీటికి మనము ఇంట్లో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడిక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా, ఇలా చక్కగా హ్యాంగర్కి ఈ క్లిప్పులకు అంటించేసి ఒక ప్లేస్లో పెట్టేస్తామనుకోండి, అన్నీ ఒకే చోట మనకు దొరికిపోతూ ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, కొన్ని బుక్స్ అయిపోయిన తర్వాత, నోట్బుక్లు అయిపోయిన తర్వాత పైన అట్ట గట్టిగా ఉంటుంది కదండి, నోట్బుక్లు పడేయకుండా ఏం చేయండి అంటే, ఆ అట్ట ముక్కని ఏం చక్కగా ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీనికి జుట్టు పెట్టుకునే క్లిప్ని ఇలా పెట్టేసి మనము బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఈ బ్యాంగిల్ అన్నిటినీ ఒకటే దగ్గర మనం పెట్టుకోవచ్చు అండి. చూడండి, ఇలా చక్కగా అన్నీ ఇలా ఒకటే దగ్గర పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, పెళ్లి కార్డ్స్ వస్తాయి కదా, పడేస్తూ ఉంటారు, చాలా వరకు పడేస్తూనే ఉంటాము. కానీ ఈసారి అయితే ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎన్వలప్ తయారు చేసేయండి. ఇలా 1, 2 ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. 2 సమాన భాగాలు, ఒకటేమో చిన్న భాగం లాగా. ఆ కోసకి ఈ కోసకి ఏం చేయండి, ఒక 1/2 ఇంచు కట్ చేసేసుకోండి కింది భాగమే. అదేవిధంగా ఇప్పుడు పై భాగాన్ని కూడా 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది భాగాన్ని మధ్యలోకి మడత పెట్టేసి, మధ్య భాగము కట్ చేయలే కదా, అది ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఇలా మడత పెట్టేసి ఇది దీని లోపలికి పెట్టేసి ఇప్పుడు దీనికి మనము ఫెవికాల్ పెట్టేసి అంటించామనుకోండి, ఎన్వలప్ కవర్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. ఏటైనా పెళ్ళిళ్ళకి కానీ ఏటైనా ఫంక్షన్లకి మనము డబ్బులు కానీ అలాంటివి మనము గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు చక్కగా ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు దీనికి పైన డెకరేషన్ కోసము అందులో ఒక చిన్న భాగాన్ని అయితే ఇలా కట్ చేసేసుకొని ఇలా అంటించేసామనుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా, అచ్చం బయట కొన్నదానిలాగానే ఉంది. ఇప్పుడు ఇందులో డబ్బులు పెట్టేసి మనము గిఫ్ట్ ప్రజెంట్ చేసేయచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, బుక్స్ పిల్లలు చదువుకునేటప్పుడు గాలికి అటు ఇటు దొర్లుతూ ఉంటాయి, కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అప్పుడు ఏం చేయండి అంటే, బట్టలు ఆరబెట్టుకునేటప్పుడు వాడే క్లిప్పులు ఉంటాయి కదండి, ఈ క్లిప్పులను ఇలా తొడిగించేసేయండి. పిల్లలకి ఇబ్బంది లేకుండా చాలా హెల్ప్ అవుతుంది. ఇవి ఎన్నంటే అన్ని పేపర్ని స్టిఫ్గా ఉంచుతేస్తాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, టిక్లీ ప్యాకెట్స్ వాడిన తర్వాత కొన్ని కవర్లు అలానే మిగిలిపోతాయి కదా, పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోండి. ఒక భాగాన్ని, స్టిఫ్గా ఉన్న భాగాన్ని కొంచెం ఇలా మడత పెట్టేసి కట్ చేసేయండి. దీన్ని ఫోల్డింగ్ చేసేయండి, దీన్ని క్లిప్ పెట్టేసేయండి. దీంట్లో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనము రబ్బర్ బ్యాండ్లు పిల్లలు అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు కదా, అలా పడేయకుండా ఈ భాగానికైతే అన్నీ తొడిగించేసేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అన్ని రబ్బర్ బ్యాండ్లు మనకు ఒకటే చోట నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, అరటిపండు తిన్న తర్వాత పడేస్తూ ఉంటాం కదా, లేకపోతే అప్పుడప్పుడు మొక్కలకు డైరెక్ట్ వేస్తూ ఉంటాం. డైరెక్ట్ వేయకుండా ఇలా నీళ్లు పోసేసి ఒక 2-3 అవర్స్ ఉంచిన తర్వాత చూసామనుకుంటే వాటర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనలో ఉన్న పోషకాలన్నీ ఈ నీళ్ళలో వస్తాయి. ఈ నీళ్ళను మనం చెట్లకు వాడామనుకోండి, చక్కటి ఫ్లవర్స్ మొక్కలు మంచిగా ఏపుగా పెరుగుతాయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పైన భాగం ఉంటుంది కదండి, దీనికి టిష్యూ పేపర్ని ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టి కనుక మనం నిల్వ ఉంచుకున్నాం అనుకోండి, మనకు అరటిపండ్లు త్వరగా పాడవకుండా
ఫ్రెష్గా ఉంటాయి. కొంచెం కలర్ కూడా చేంజ్ అవ్వండి త్వరగా. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, వెల్లుల్లి పొట్టు తీసేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీంట్లో జుట్టేసి మనము వీటిని మనకు ఎక్కడైతే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయో మసాలా దినుసుల కాడ, ఘాటు వాసనలు ఉన్న కాడ అక్కడ పెట్టేసండి. అదేవిధంగా బట్టల ర్యాక్స్లలో కానీ సూట్ కేసులలో కానీ అక్కడ పెట్టేసామనుకోండి, పురుగులు పట్టకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్ని జిప్లాక్ కవర్స్లో కొన్ని ఐటమ్స్ వస్తూ ఉంటాయి కదండి, సాల్ట్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఇలా వాడుకున్న తర్వాత కవర్ని పడేయకుండా ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకొని లోపల మనము కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలా పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక టిష్యూ పేపర్ తీసుకోండి, దీన్ని ఒక చిన్న భాగాన్ని కట్ చేసేసుకొని దీని మీద కొంచెం పేస్ట్ పెట్టేసేయండి. పేస్ట్ వేసిన తర్వాత ఏం చేయండి అంటే, స్విచ్ బోర్డులో అప్పుడప్పుడు కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, ఇలా రుద్దేసేయండి మొత్తము. రుద్దిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసి ఒక తడి క్లాత్ తీసేసుకొని మొత్తం తూడ్చేయండి. అలా నీట్గా అయిపోతుంది, మొత్తం జిడ్డు అనేది పోతుందండి, మురికి మొత్తం వదిలిచ్చేస్తుంది. పేస్ట్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వాటర్ తోటి మాత్రం బాగా వాటర్ అంటించి పెట్టకండి, మళ్ళీ షాక్ గిట్లో కొడుతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. తడి ఉన్నా కొంచెమే అంటించుకొని చేయండి. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో అసలు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, హ్యాంగర్ తీసుకోండి, హ్యాంగర్కి క్లిప్పులను పెట్టేసేయండి. అప్పుడప్పుడు సాక్సులు అన్నీ ఒకే చోట మనము ఆరబెట్టాలంటే కష్టం అయిపోతూ ఉంటుంది. పిల్లలు అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. మనకు కొంచెం ప్లేస్ కూడా సేవ్ అవుతుంది ఆరబెట్టేటప్పుడు. ఇలా అన్నీ ఒకే చోట ఇలా అయితే ఆరబెట్టేయచ్చండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఏవైనా వంటలు మనము ఉడకబెడతా ఉంటాం కదా, ఆ వాటర్ను వంపేటప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఒక టూత్ పిక్ తీసుకొని ఈ క్యాప్ కానీ గిన్నెకి మధ్య పెట్టేసి మనము నీళ్లు కనుక పంపేసామనుకోండి, లోపల ఉన్న ఐటమ్ అనేది కింద పడిపోకుండా నీళ్ళు కూడా త్వరగా మనము రిమూవ్ చేసుకోవచ్చు అండి, అటు ఇటు కదపకుండా. చాలా బాగా హెల్ప్ అవుతుంది టూత్ పిక్ అయితే, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మనం చాకులు అప్పుడప్పుడు షార్పుగా లేకుండా మొండిగా అయిపోతావు కదా, అలాంటప్పుడు నేను ఏం చేయండి అంటే, కోడిగుడ్డు ఉంటుంది కదండి, దానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా రుద్దండి ఒక నిమిషం పాటు, చక్కగా షార్ప్ అయిపోతాయి చాకులు అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, దీపారాధన చేసేటప్పుడు మనము దీపాలు వెలిగించేటప్పుడు కొంచెం త్వరగా వెలగవు కదండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, హారతి కర్పూరం బిళ్ళని ఇలా పొడిలాగా చేసేసి ఈ పొడిని అయితే మనము వత్తులకు కనుక పెట్టేసామనుకోండి, ఇలా వత్తుకి తగిలిచ్చేసేయండి మొత్తం. ఓకే, ఇలా పెట్టిన తర్వాత మనము దీపం పెట్టేసేయండి, ఇలా వెలిగించండి. ఈజీగా టక్కున అంటుకుంటాయండి. చూసారా, దీపాలు త్వరగా వెలిగిపోతాయి. ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, కొన్ని కవర్స్లలో ఐటమ్స్ వచ్చినప్పుడు కట్ చేసేసి ఇలానే వదిలేస్తే కొన్ని పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా మడత పెట్టేసి పెన్ను క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా తగిలించామనుకోండి, మనకు స్టిఫ్గా ఉంటాయి, పాడవకుండా గాలి చొరబడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కుంకుమలో వచ్చేసండి పచ్చకర్పూరాన్ని కనుక మనము వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ కుంకుమలో పచ్చకర్పూరం కలిపి మనము రోజు కనుక ధరిస్తే ఏమవుతుందంటే, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది చాలా బాగా దొరుకుతుందనేసి అంటారండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా పెట్టుకునే వెళ్ళాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, అరటిపండునండి పీరియడ్ టైంలో కంపల్సరీ ఒకటి తీసుకోవాలండి. అయితే అరటిపండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా త్వరగా పెయిన్ రిలీఫ్ అనేది దొరుకుతుందండి. మీరు తప్పకుండా అయితే తీసుకోండి బనానాని అయితే పీరియడ్ టైంలో. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం చిటికెడు పసుపు, దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీన్ని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే, టమాటాను ఒక 1/2 ముక్కను తీసుకొని ఇలా రసాన్ని అయితే పిండేసుకోండి. దీన్ని మిక్స్ చేసేయాలి మొత్తం.
ఇప్పుడు ఇందులో వచ్చేసండి గడ్డ పెరుగు, వాటర్ లేకుండా గడ్డగా ఉన్న పెరుగును మాత్రమే తీసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మన ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా ఉన్నప్పుడు అండి, లేదు మనము బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఫేస్ కొంచెం గ్లోగా రావాలి అని అంటే ఏం చేయాలంటే ఇలా టమాటాని ఫస్ట్ రుద్దేసేయండి. తర్వాత ఈ పేస్ట్ని కనుక మనము పెట్టుకొని ఒక 10 మినిట్స్ కనుక ఆరిన తర్వాత మంచిగా వాటర్ తగిలించుకుంటూ మనం మసాజ్ చేస్తూ కనుక రిమూవ్ చేసామనుకోండి, ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. అదేవిధంగా ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది. మీరు బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత బాగా హెల్ప్ అవుతుంది ఈ క్రీమ్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఒక గ్లాస్ నిండా, చిన్న గ్లాస్ టీ గ్లాస్ నిండా అయితే నేను పెరుగు తీసుకుంటున్నాను. అయితే దీన్ని మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకో. ప్రతి ఒక్కరు మజ్జిగ తీసుకుంటారు కదండి. అయితే విటమిన్ B12 మనకి అందాలంటే వట్టి మజ్జిగ అందరు తీసుకుంటారు, బట్ అలా కాకుండా ఇలా ఒక టీ గ్లాసెడు మజ్జిగకి పెరుగుకి 3 టీ గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసి ఏం చేయాలంటే నైట్ అంతా ఇలానే ఉంచేయాలండి. తెల్లారి చూడండి, తెల్లారి తీసిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో వచ్చేసండి జింజర్ పౌడర్ అండి, అంటే సొంటి పౌడర్ అంటారు, అదేవిధంగా ధనియాల పౌడరు, అదేవిధంగా జీరా పౌడరు, ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి. ఈ మూడింటిని అంటే నేను ఒకటే టీ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఇంతే క్వాంటిటీ తీసుకున్నాను. మీరు ఫుల్గా తీసేసుకుంటే ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చు. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మనము ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని డైలీ కనుక తీసుకుంటే విటమిన్ B12 అనేది బాడీకి చాలా బాగా అందుతుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, వట్టి మజ్జిగ తీసుకోకండి. ఈసారి ఇలా తీసుకొని చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, అల్లం పొట్టు తీయాలంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే జ్యూస్ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాని మీద ఇలా రాకేసేయండి, చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది. ఇలా రుద్దుతా అంటే అల్లం పొట్టు అయితే ఈజీగా రిమూవ్ అయిపోయి మనకి టైం అనేది సేవ్ అయిపోతుంది. ఇలా ఎన్ని కేజీలైనా తీసివచ్చండి. చూడండి, నేను ఇలా అయితే తీసేసాను, ఒక 1/2 కేజీ అయితే తీసేసాను. నాకు చాలా బాగా హెల్ప్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, అప్పుడప్పుడు నిమ్మకాయలు ఎండిపోతూ ఉంటాయి కదా, వాటిని మనం రసం పిండుకోవాలంటే ఏం చేయాలంటే ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో వాటర్ పెట్టేసేయండి. అందులో ఈ నిమ్మకాయలను వేసేసి మనం క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసి తర్వాత మనం వాడుకున్నాం అనుకోండి, మనకు రసం అనేది మంచిగా వస్తుందండి. ఎండిపోయిన నిమ్మకాయ మెత్తబడిపోయి మనకు వాడుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఈసారి ఇలానే ట్రై చేయండి. ఇలా స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి కదా, ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు పొట్టు తీయాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వస్తాయి, చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. ఏం చేయండి అంటే ఇలా మధ్యలో కట్ చేసేసి తీసామనుకోండి, పొట్టు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, అంటే ఎక్కువ శ్రమ పడకుండా పని అయితే ఇలా సులభంగా అయిపోతుంది. ఇలా మంచిగా కట్ చేసుకోవచ్చు, సన్నగా ఇలా తరిగేయచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇలా నిలువుగా కట్ చేసేసి పైనుంచి ఒక లేయర్, మధ్య నుంచి ఒక లేయర్ ఇలా కట్ చేసామనుకోండి, మనకు సన్నగా తురిమినట్టు వస్తాయండి ఉల్లిపాయలు. మీరు ఈసారి ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ట్యాప్స్ అంటే కిచెన్ రూమ్లో కానీ వాష్రూమ్లో కానీ అక్కడక్కడ కొంచెము మనకు తెల్లగా పేలిపోయినట్టు ఉప్పు నీళ్ళతోటి అలా అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయండి అంటే వాజ్లైన్ తీసుకోండి, వాజ్లైన్ మొత్తం రుద్దేసేయండి. ఎక్కడెక్కడ అయితే తెల్లబడిపోయి ఉంటుందో ఆ భాగాన మొత్తము రుద్దేసామనుకోండి, వాజ్లైన్ ఏం చేస్తుందంటే సాల్ట్తో కూడిన మొత్తం పేరుకుపోయిన ఆ తెల్లటి మచ్చలను అయితే రిమూవ్ చేసేస్తుంది. ఇలా మొత్తం అంతటా రుద్దేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసేసుకొని తూడ్చేయాలి. తూడ్చేస్తే ఏమవుతుందంటే నీట్గా పైన ఉన్న పేరుకుపోయిన ఆ మురికి అనేది బయటికి వచ్చేస్తుందండి. ఒక క్లాత్ తీసేసుకొని ఇలా తూడ్చేసేయండి. ఇప్పుడు చూడండి, మంచిగా మెరిసిపోతూ ఉంటుంది స్టీల్ అయితే. మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎంత తెల్లగా ఉండదు చూడండి. ఇప్పుడు దీని మీద వాజ్లైన్ రుద్దితే ఎంత నీట్గా అయిపోతుందో అసలు. చూడండి, నీట్గా అయిపోయింది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, కొన్నిసార్లు తెల్ల బట్టల పైన అండి ఆయిల్ మరకలు పడ్డప్పుడు
అది వదిలించాలంటే కష్టమైపోతూ ఉంటుంది. అంటే మనం సబ్బు రుద్దినా కూడా అస్సలు పోదండి. దానికైతే పరిష్కారం అయితే చాలా ఈజీ అండి. చూడండి, నేను ఆయిల్ అయితే ఒక వైట్ క్లాత్ మీద వేశాను. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, దీని మీద వంట సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడాను ఇలా వేసేయాలి మొత్తము. దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసేయాలి సోడానైతే, ఆయిల్ మరకలు ఎక్కడెక్కడ ఉందో అక్కడ. దీన్ని ఒక 10 నిమిషాలు అయితే పక్కన ఉంచేసేయాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఆ సోడా ఏం చేస్తుందంటే ఆయిల్ని మొత్తం పీల్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు చూడండి, దీనికి కొంచెం మనం ఇలా రుద్దినట్టు చేసామనుకోండి, సోడా మొత్తం ఆయిల్ని అయితే పీల్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము కడిగేసామనుకోండి, వాష్ చేస్తే అసలు ఎక్కడ ఆయిల్ మరకలు అనేది కనపడతలేవు. చూసారా, కనిపిస్తూనే లేదు. ఆయిల్ అనేది మొత్తము ఈ వంట సోడా అయితే పీల్చేసుకుందండి. నేను వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, నేను దీనైతే కడిగేశాను. ఇప్పుడు ఎక్కడ లేదు, చూసారా, ఆయిల్ అనేది లేదండి, మొత్తం రిమూవ్ అయిపోయింది. వంట సోడా, నిజంగా బేకింగ్ సోడా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, కొన్ని అద్దాలు ఉంటాయి కదండి ఇంట్లో, అక్కడక్కడ పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి, చిన్న మిర్రర్స్ ఉంటాయి. అవి మురికి పట్టిపోయి తెల్లగా మచ్చల్లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయండి అంటే, కొంచెం లెమను, అదేవిధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం పేస్ట్ అండి. దీనిలో కొంచెం వాజ్లైన్ వేసేయండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనము ఎక్కడెక్కడైతే వాడుతూ ఉన్నామో, డ్రెస్సింగ్ టేబుల్ కానీ, వాష్రూమ్లో కానీ, లేకపోతే మనం చూసే అద్దాలు కానీ, ఏవైనా సరే దీటికి ఇలా రుద్దేసి మనం నీట్గా తుడిచేసామనుకోండి, అద్దం అయితే తలతల మెరిసిపోతుందండి. మరకలు అనేటివి అన్నీ రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఏం చేయండి అంటే, ఈ నిమ్మ వాటర్ ఉన్నాయి కదా, వాటరు నిమ్మరసం, దీంతో నీట్గా క్లీన్ చేసుకుంటే మంచిగా అద్దాలు అయితే మెరిసిపోతాయండి. చూడండి, అంత మరక ఉన్న దాని మీద కూడా నేను మొత్తం రుద్దేస్తున్నాను. నీట్గా కడిగేసాను చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, హారతి కర్పూరము అప్పుడప్పుడు ఏమైపోతూ ఉంటే మొత్తం కరిగిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే దీంట్లో అండి జస్ట్ మిరియాలను వేసేయండి. ఒక 5-6 వేసేసి నిల్వ ఉంచామనుకోండి, ఎక్కువ రోజులు మనకు కరిగిపోకుండా నిల్వ ఉంటాయి. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.